హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే ఏముండదు, జస్ట్ ఒక క్యాజువల్ అంటే నాకు జరిగిన కొన్ని థింగ్స్ గురించి మాట్లాడమని చెప్పి వచ్చిన. అది ఎవరి గురించే కాదు, మా ఫ్రెండ్స్ గురించి. ఎట్లా అంటే అందరికీ నార్మల్గా క్యాజువల్గా ఫ్రెండ్స్ ఉంటారు. టెన్త్లో ఉంటారు, ఇంటర్లో ఉంటారు, డిగ్రీ ఉంటే డిగ్రీ, బీటెక్ ఉంటే బీటెక్. చిన్నప్పటి నుండి చేసిన ఫ్రెండ్షిప్ ఒకటైతే ఇప్పుడు డిగ్రీకైనా బీటెక్ అయినా ఇది వేరు. అయితే ఒక 4 to 5 months నుండి మేమందరం కలిసి ఒక చిన్న ట్రిప్కి ప్లాన్ చేసినాం. 4 to 5K బడ్జెట్ అట్లా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడో ఆగస్టు 5th, 6th అట్లా ప్లాన్ చేసినాం 2024లో. ఎప్పుడు ఓకేరా 20కి వెళ్దాం, లేకపోతే 21 కన్నా వెళ్దాం, అక్కడ కైట్ ఫెస్టివల్ ఉంటుంది కదా, 20కి అక్కడికి వెళ్ళి 21, 22, 23, 24 ఉండి మళ్ళీ 25th కన్నా రిటర్న్ వెళ్దామని చెప్పి చిన్న ప్లాన్ అయితే వేసుకుంటాం. అయిపోయింది. ఆగస్టు 5th నుండి 10th వరకు మురిసిల్లు. అయితే ఫస్ట్ 2 వీడియోస్లో కొంచెం స్లాంగ్ వేరే ఉంటుంది, ఈ వీడియోలో కొంచెం స్లాంగ్ వేరే ఉంటుంది. కొంచెం తిట్టుకోకండి, అంటే కొంచెం ఈ వీడియోలో కొంచెం మాస్గా మాట్లాడతా, ఎందుకంటే అంత కోపం ఉన్నది నాకు వాళ్ళ మీద. అయిపోయిన తర్వాత 5th గట్లా ప్లాన్ చేసుకుంటే 10th వరకు వెళ్దాం అనుకున్నారు. 10th అయిపోయింది, 15 అయిపోయింది, 20కి వచ్చింది. టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇవి అన్నిట్లా 2 మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారు. ఒకడేమో ప్లాన్ వేసినోడు, ఇంకొకడేమో వాడు మొత్తం ఎట్లా అంటే మొత్తం వేరే, అది కమర్షియల్ మొత్తం నేనే అని ఒకడు ఉంటాడు. ప్లాన్ వేసినోడు 20 ఆ దగ్గరికి వచ్చేట్లు ఏమవుతుందంటే నేను రాలేను బ్రో అది అని చెప్పి ఒకడు అంటాడు. ఎందుకు రాలేవురా అంటే ఎవరు సపోర్ట్ ఎట్లా అంటే ఈ కమర్షియల్ కూడా చెప్పిన ఒకరి గురించి, వాడేమని చెప్తాడు, రాడు. కానీ ఇట్లా అక్కడికి పోయిన తర్వాత ఇట్లా ఇది నార్మల్గా హోటల్ తీసుకొని స్టే చేస్తాం కదా మనం అనుకుంటే, లేదు నేను హోటల్ అయితే రాను, నాకు 2 BHK కావాలంటాడు. సరే 2 BHK కావాలంటాడా, ఓకే చెప్తాం. మన సార్కి ట్రిప్పుకు రానికి పైసలు లేవు కానీ 2 BHK కావాలట. అది ఎవరిని అంటాడో వాడికి బాగా తెలుసు, ఎట్లా వాడు వీడియో చూస్తాడు. సరే అప్పుడైనా డబ్బులు సెట్ కాలే. ఆగస్ట్ పెట్టు, సెప్టెంబర్లో పోదామన్నారు. సెప్టెంబర్లో వినాయక చవితి, నేను రాలేనని చెప్పి సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది. మళ్ళీ డిసెంబర్లో ప్లాన్. డిసెంబర్ 31కి సో ఇట్లా కాలేజ్ దగ్గర అందరం మీట్ అవుతాం, కేఫ్లో కూర్చుంటాం, మంచిగా మాట్లాడతాం, ఒక 5 to 6 మెంబర్స్ గ్యాదర్ అవుతాం. జనవరి 6కి టికెట్ బుక్ చేయాలి. మేము అనుకున్న ట్రిప్ అయితే యాక్చువల్లీ పాండిచ్చేరికి జనవరి 6కి టికెట్స్ బుక్ చేయాలి. ఒకడు ఉంటాడు మళ్ళీ ఈసారి వాడే ట్రిప్ పోదామంటాడు. జనవరి 5th కాల్ చేస్తే మన కాల్ కలవదు. ఇంకోటి ఉంటాడు 6th నాకు డబ్బులు వచ్చేస్తే 6th ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుందాం మా అంతే అంటాడు. ఫోన్ ఎత్తాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఫస్ట్ వానికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, సెకండ్ వానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, థర్డ్ వానికి ఫోన్ చేసి యాక్చువల్లీ ఏంటంటే ఈ కమర్షియల్ అని చెప్పిన చూసినావా, వాడు కాల్ లిఫ్ట్ చేస్తే తిడతా, బండా బూతులు తిడతా. పోర్టుగాల్ అన్నప్పుడు పోర్టుగాల్లా ఉండాలి, మొగల్ అన్నప్పుడు మొగల్లాగా ఉండాలి, వస్తా అన్నారు రావాలి, మళ్ళీ ఇదంతా ఏంది సినారే అని చెప్పి మాట్లాడితే, నీకాడంతా డబ్బులుంటే నువ్వు పో మాదు, మేము వేస్ట్ చేయాలా మాదు, మేము చెక్కగాల మాదు అని చెప్పి అదొకటి. కాల్ మాట్లాడతా అయిపోతుంది, తిడతా అంటాడు. కొంచెం అయిపోతే
ఎవడైతే ఇది వేసిండో మనకి ఫోన్ అయితే చిన్న గొడవలో ఫోన్ పలుగుతుంది. విశాల్ మార్ట్ దగ్గర అయితే మేము డైలీ ఈవినింగ్ 5కి అట్లా టీ తాగడానికి విశాల్ మార్ట్ దగ్గర కలుస్తాం. వస్తాడు, కలుస్తాడు. ముచ్చట ఏందని అంటే అందరు హ్యాండ్ ఇచ్చిళ్ళు. ఆ ముచ్చట వానికి కూడా తెలుసు. వీనికి నాకు ఫోన్ చేయడానికి ఫోన్ లేదు కానీ వీడు ట్రిప్ కత్తరాడు. వాడు నాకు ఫోన్ చేయడానికి నా నెంబర్ ఏమో చేతి మీద రాసుకొని వచ్చాడు. ఫోన్ చేయడానికి ఫోన్ లేదు కానీ వాడట నాతో ట్రిప్ కత్తరాట. సో ఈరోజు ట్యూస్డే, టైం అయితే 10:30 అవుతుంది. నేనైతే ఫ్రెష్గా స్నానం చేసి గుడికి అయితే వచ్చిన. ఇప్పుడు గుడి లోపలికైతే పోతాను నేను. ఈ దరిద్రాన్ని ఇక్కడికే ఆపితే బెటర్. గుడి లోపలికి పోయి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో నేను వీళ్ళ గురించి ఎప్పుడైతే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే వీళ్ళ గురించి బయట మాట్లాడే కాదు, మీరు లోపల పోయి గుడిలో మాట్లాడితే దేవుడు ఎడం కాలుతుందంటే పోయి ఎక్కడెక్కడ పడతాయా. ఓకేనా, గుడిలోకి వెళ్ళి దేవుడిని మొక్కను వచ్చిన తర్వాత మళ్ళీ టాపిక్ నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, బాయ్. సో ఇప్పుడే గుడికి వెళ్ళి బయటకు వస్తున్నా. ఇక మళ్ళా ఈ సుపుత్రుల గురించి కోసం చెప్పేస్తే అయిపోతుంది. అంటే నాకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా వాళ్ళ గురించి అంటే, ఇప్పుడు ఒక్కదానికి స్టిక్ అయినామంటే అది చేసుకోవాలి. అది ఆగస్టుకి వెళ్ళి ప్లాన్ చేస్తా అంటే ఆగస్టులో వస్తున్నారు, సెప్టెంబర్లో పోదామన్నారు, అక్టోబర్లో లేదు, నవంబర్లో లేదు, డిసెంబర్లో మళ్ళీ ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడు జనవరిలో కూడా కాదు వెళ్ళేది. జనవరి 6th అట్లా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని, ఈ పోర్టుగాల బర్త్డే ఉంటుంది 26th ఒకరిది, 27th ఒకరిది. పోర్టుగాల బర్త్డే ఉంటే వాళ్ళ బర్త్డేకి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ బర్త్డేలు అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి దానికి ప్లాన్ ఎత్తాం. సరే వేసిన వాళ్ళు వస్తాలా వస్తారు, ఏదో కలిసినప్పుడు 4 ముచ్చట్లు మాట్లాడతారు, అక్కడిదక్కడే మళ్ళీ స్కిప్ కొడతారు. ఇది సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరైనా ఇట్లుంటే వాడిని ఫస్ట్ డిలీట్ చేయండి. అవసరం లేదు వాడి నెంబర్ ఇట్లా ఏమైనా ఉంటే వాడిని కాంటాక్ట్ అవ్వండి. ఇష్టమని తీసేయాలి. వాడి నెంబర్ మీ ఫోన్ నుండి అంటే స్టోరేజ్ దానికి తప్ప దేనికి పనిచేయరు. మీ సర్కిల్లో కానీ మీ సరౌండింగ్స్లో కానీ ఇటువంటి వాళ్ళు మీతో ఉంటే వాడిని కట్ చేయాలి, వీడియో వానికి షేర్ చేయండి. నేను కూడా ఇప్పుడైతే ఒకటే స్టిక్ అయినా, ట్రిప్కి పోవాలంటే పోవాలి అంతే. ఫ్రెండ్స్ వాళ్ళ మీద వీళ్ళ మీద ఫోకస్ పెట్టుకుని అంతా లైట్. కానీ నేను కూడా సింగిల్గానే చిన్న టూర్ ప్లాన్ చేసుకుంటాను. బడ్జెట్ ఫ్రెండ్ వెళ్తే మాత్రం పక్కా బ్లాగ్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఇట్లా ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటి పిచ్చి లైట్ చూసుకోవాలి. ఇటువంటి కొడుకులు ఏమంటారు తెలుసారా, ఎట్లా చేసి వీడియో అయితే చూస్తారు వాళ్ళు. మీకే చెప్తానా, మీకే ఇటువంటి కొడుకులని రూపాయి జేబులో లేకుండా కొడుకున్నారా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేశారేం రా. ఇది కొంచెం వాళ్ళకి తెలియాలి, వీడు ఇంత గలీజ్ అనుకుంటానా మన గురించి అని వాళ్ళకి తెలియాలని చెప్పి నేనైతే ఇట్లా వీడియో తీసిపెట్టడం అయితే జరిగింది. ఓకే, see you guys in the next vlog.